మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రవిప్రకాష్ గారు ఉన్నారు. సో ఆయన ఈ మధ్య కొన్ని శంకరపల్లి వైపు కొంచెం బాగా ఫోకస్ చేశారు. శంకరపల్లిలో కొన్ని వెంచర్స్ ఆయన ప్రమోట్ చేస్తున్నారు బాగా. సో సార్ శంకరపల్లి వైపు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు వెంచర్స్, అండ్ శంకరపల్లి వైపు ఆయన ఎందుకు మొగ్గు చూపుతున్నారో ఒకసారి ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే వెంకట గారు. సార్ ఇది ఈ మధ్య మీ వీడియో చూస్తున్నాం సార్, బాగా శంకరపల్లి వైపు మీరు వెంచర్స్ని ప్రమోట్ చేస్తున్నారు. మనం ఎందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో శంకరపల్లిని ఎందుకు మనం ఫ్యూచర్ గ్రోత్ జోన్గా తీసుకోవాలి? అండి, శంకరపల్లి ఫ్యూచర్ గ్రోత్ జోన్ అని ఎందుకు అనుకోవాలంటే ఫస్ట్ థింగ్ అది వెస్ట్రన్ కారిడార్లో ఉంది. హైదరాబాద్లో మీకు తెలిసిందే టోటల్గా ఓవరాల్గా గ్రోత్ అంతా వెస్ట్రన్ కారిడార్లోనే కాన్సన్ట్రేట్ అయింది. ఐటీ కావచ్చు, జీసీసీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఏ ఎంటర్ప్రైజ్ అయినా కూడా మీకు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ఇవే కదా. సో ఇప్పుడు మనం ప్రాపర్గా రియల్ ఎస్టేట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంటర్ప్రైజ్ అనేది సిటీ టు సిటీ ఎప్పుడు జంప్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. సో ఈ ప్రాసెస్లో బేసిక్గా బెనిఫిట్ తీసుకుంది నార్సింగ్, కోకాపేట్ లాంటి ఏరియాస్. ఎందుకు అంటే అవి హైటెక్ సిటీకి, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి నియర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఏరియాస్ ఓవరాల్గా ఫిల్అప్ అయినాయి. సో నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అని చూస్తే టువర్డ్స్ వికారాబాద్ హైవే ఉంది, బట్ అగైన్ జోనల్ రెస్ట్రిక్షన్స్. సో నెక్స్ట్ ఆప్షన్ ఏది, ఉన్న ఆప్షన్ ఏది అని చూస్తే శంకరపల్లె కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మోకిలా కూడా ఉంది, బట్ మోకిలా స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చి 70,000. ఇక విల్లా కాస్ట్ ఎలా ఉందో మీకు తెలియంది కాదు. సో మల్టీ డైమెన్షనల్లో డెవలప్ అవ్వాలి ఏ ప్రాంతమైనా. మోకిలా తీసుకుంటే ఓన్లీ విల్లా మార్కెట్, బట్ ఎంటర్ప్రైజెస్ ఏం లేవు. శంకరపల్లి అలా కాదు, విల్లాస్ వస్తూ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, అలాగే ప్లాటింగ్ లేఅవుట్స్ వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఎంటర్ప్రైజెస్ రావడానికి దిస్ ఈజ్ ద టైమ్. ఓకే, సో దట్స్ వై ఐ ప్రిఫర్ శంకరపల్లి. సార్ అయితే ఇప్పుడు వెస్ట్